టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాలను ప్రజలతో మమేకమవుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయనగరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. బొబ్బిలిలో రా కదలిరా కార్యక్రమంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం టీడీపీ జిల్లా నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ రోజు బొబ్బిలిలో రా కదలిరా సభనైతే నిర్వహించనున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లను చేసుకున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ప్రియాంక, చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి వీరబొబ్బిలి గడ్డపైన మరి కాసేపట్లో రా కదలిరా అనేటటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు పార్టీ జాతీయ నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా బొబ్బిలికి సభకి తరలి వస్తుంది. మరోవైపు ఇటు విజయనగరం, అటు పార్వతీపురం, మన్యం జిల్లా, ఈ రెండు జిల్లాలకి మధ్యలో ఉండేటటువంటి బొబ్బిలికి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా విస్తృత స్థాయిలో రావడానికి సిద్ధపడ్డాయి. ఎందుకోసమంటే ఈ కొద్ది రోజుల క్రితం భోగాపురం మండలం పోలిపల్లిలో ఎన్నికల శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ పూరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక విజయోత్సవ సభగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ, అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుతుంది. ఇప్పుడు మనం బొబ్బిలి రాజా కళాశాల మైదానం, క్రీడా మైదానంలో ఉన్నాం. రా కదలిరా అనేటటువంటి నినాదంతో భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే వేదిక పైన నారా చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సభలో 1,00,000కు పైగా జనం ఇక్కడికి ఈ రాజావారి తాలూకా క్రీడా మైదానానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగినట్లుగానే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మహిళలందరూ కూడా కూర్చోవడానికి ప్రత్యేకమైనటువంటి స్థానాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్యకర్తలకు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ నాయకులందరూ కూడా హాయిగా కూర్చునే విధంగా చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అధునాతనమైన టెక్నాలజీతో సౌండ్ సిస్టమ్ కూడా, అంటే ఈ వేదిక నుంచి చివరి భాగంలో ఉన్న వాళ్ళకు కూడా స్పష్టంగా వినిపించే విధంగా, స్టేజ్ పైన మాట్లాడేవారు స్పష్టంగా కనిపించే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. యువగళానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా రా కదలిరా అనేటటువంటి పిలుపుకు సంబంధించితో కొంతమంది కార్యకర్తలు కూడా వాలంటీర్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వేదికకి ఇంకొక వైపున సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి ప్రసిద్ధమైనటువంటి తప్పిడిగుళ్ళు కావచ్చు, కోలాటకం కావచ్చు, జముకులు కథ, ఇటువంటి కళారూపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అయ్యేసరికి సభ ప్రారంభమవుతుంది. విశాఖపట్నం నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో నేరుగా బొబ్బిలికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న వెంటనే సరే చంద్రబాబు నాయుడికి భారీ స్వాగత సన్నాహాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా బొబ్బిలితో పాటు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న వాళ్ళు, అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండేటటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా ఇక్కడికి ఉదయం 10 గంటలకే చేరుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ బొబ్బిలిని ఒక చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి బొబ్బిలిని ఎంచుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే బొబ్బిలి అనేటటువంటిది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇది మనం చూస్తున్నాం. ఎన్టీ రామారావు బొబ్బిలిపులు దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా ప్రతి సినీ చరిత్రలో కూడా బొబ్బిలి అనేటటువంటి పేరు పెడితే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి బొబ్బిలిలో ఈ సభ తొలుత నిర్వహిస్తే ఉత్తరాంధ్రకి కంచుకోటగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. అందుకోసమే బొబ్బిలి ప్రాంతాన్ని రా కదలిరా అనేటటువంటి నినాదంతో ఇక్కడ సభను నిర్వహించబోతున్నాయి. ఈ సభ ఒక పెద్ద విజయానికి సంకేతంగా, నాంది ప్రస్తావనగా నిలుస్తుందని పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. అదేవిధంగా
పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలోనే విస్తృతమైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజా కళాశాల మైదానానికి చేరువలో ఉండేటటువంటి హెలీప్యాడ్ నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు ఈ వేదిక దగ్గరికి రావడం కోసం ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఎటు చూసినా సరే బొబ్బిలిలో రా కదలిరా అనేటటువంటి సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించామని ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ప్రియ